హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో ఏదైనా సరే ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నేను ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఎగ్జామినేషన్ పేపర్లో ఎగ్జామినేషన్ అటెండ్ చేసేటప్పుడు కొన్ని చిట్కాలు, కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మిగతా వాళ్ళకంటే మనం ఒక 10 మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవచ్చు అని గతంలో ఒక వీడియో చేసుకున్నాం. దాంట్లో మెయిన్గా 2 ట్రిక్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి 45 సెకండ్స్ మెథడ్, రెండోది 2 రౌండ్స్ మెథడ్. 2 రౌండ్స్ మెథడ్ అంటే ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఖచ్చితంగా 1 to 100 అనేది 2 రౌండ్లు వేయాలి. ఫస్ట్ రౌండ్ లో అన్ని యాక్యురసీ ఏవైతే నీకు ఖచ్చితంగా తెలుసు అనుకుంటున్నావో వాటిని మాత్రం అటెంప్ట్ చేయాలి. సెకండ్ రౌండ్ లో ఎస్ ఇది ట్రై చేస్తే నాకు వస్తుంది అనుకుంటే వాటిని మాత్రమే ట్రై చేయాలి. అసలు నాకు రాదు, ఇది నాకు తెలియదు అన్న వాటి జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మనం టైం అనేది మిగుల్చుకోవచ్చు అని చెప్పాం. అదే విధంగా ఫస్ట్ మెథడ్ లో 45 సెకండ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంట్లోనో లేకపోతే మీరు ఇన్స్టిట్యూట్ లోనో ఎక్కడో చోట మీరు లైబ్రరీలోనో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి క్వశ్చన్ కి టార్గెట్ టైం 45 సెకండ్సే పెట్టుకోవాలి. 45 సెకండ్లలో నువ్వు అది చేయలేదు అనుకుంటే తర్వాత నువ్వు చేసినా గానీ అది నీకు ఆ మార్కు రానట్టే. సో ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, మన ఏఎల్పి సివిటి 2 ఎగ్జామినేషన్ జరిగింది. సో దీంట్లో ఒక అబ్బాయి బాగానే అటెంప్ట్ చేశాడు. అతను మంచి విద్యార్థి, బాగా చదువుకుంటాడు, బాగా కష్టపడ్డాడు, 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అయ్యాడు. సో అతను చేసిన కొన్ని చిన్న మిస్టేక్ చెప్తాను. ఆ మిస్టేక్స్ వల్ల అతను దాదాపు ఒక 7 నుంచి 8 మార్కులు కోల్పోవడం జరిగింది. అతనికి ఇప్పుడు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అతనికి 65+ వచ్చాయి. సికింద్రాబాద్ జోన్ నుంచి అప్లై చేశాడు. అదేవిధంగా పార్ట్ బి కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. నెక్స్ట్ సిబిఐటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది గనక జస్ట్ అతను కొద్దిగా మంచి మార్క్స్ తెచ్చుకుంటే, మెరిట్ తెచ్చుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే తప్పులు గనక అతను చేయకపోయి ఉంటే ఇప్పుడే చెప్పేయచ్చు. జస్ట్ నెక్స్ట్ రౌండ్ లో అతను క్వాలిఫై అయితే సరిపోతుంది, మంచి మార్క్స్ కూడా అవసరం లేదు. జస్ట్ క్వాలిఫై అయిపోతే అతనికి జాబ్ వస్తుందని ఇప్పుడే చెప్పొచ్చు. అతను ఎంతో హ్యాపీగా ఉండేవాడు. అందరికి, ఫ్రెండ్స్ కి, అదేవిధంగా బంధువులకి అందరికి తన హ్యాపీనెస్ షేర్ చేసుకునేవాడు. అందరికి ఇప్పుడే స్వీట్స్ పంచవచ్చు. అంత మంచి మార్క్స్ వచ్చాయి. కానీ అతను చేసిన బ్లండర్ మిస్టేక్స్ ఏంటో మీరు ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, టైం సెన్స్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు చూడండి, అతను మొదటి నుంచి చేసుకుంటూ వచ్చాడు, అన్ని తెలిసినవి చేసుకుంటూ వచ్చాడు. కొన్ని చోట్ల ఆగిపోయాడంటే అది నాకు వచ్చు, ఆ క్వశ్చన్ వచ్చు, నేను ఎందుకు నాకు రాదు, నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అటువంటి క్వశ్చన్స్ ఎన్నో చేశాను, ఆఫ్టర్ ఆల్ ఇది చేయలేనా అని చెప్పేసి అతనే చెప్పాడు. అతని మాటలతోటి చేయలేనా అని చెప్పేసి దాన్ని అట్లాంటి క్వశ్చన్స్ మీద ఒక్కొక్క క్వశ్చన్ మీద 2 నుంచి 3 నిమిషాలు వేస్ట్ చేశాడు. సపోజ్ ఇక్కడ 60 క్వశ్చన్ ఉంది చూడండి, ఇక్కడ అతను 2 నిమిషాలు వేస్ట్ చేశాడంట. సో అంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయగలిగాడు 4 అని నెంబర్, కాకపోతే 2 మినిట్స్ టైం పట్టిందంట. ఎందుకు పట్టిందో మరి అతనికి, మనకి ఇక్కడ చూస్తున్నప్పుడు ఈజీగానే అనిపిస్తుంది, కానీ ఎగ్జామినేషన్ లో మన మైండ్ సెట్ వేరే ఉంటది. అయ్యో నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతానా లేదా, టైం అయిపోతుంది, కొన్ని రకాల టెన్షన్స్, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి. అదే విధంగా ఇంకోటి 35 నెంబర్ క్వశ్చన్ చెప్పాడు చూడండి. 35 ఎక్కడుంది, ఇదిగోండి 35. ఈ క్వశ్చన్ కి ఆన్సరే చేయలేదు, ఇక్కడ 2-3 నిమిషాలు పోగొట్టాడంట. ఇంకోటి 14 క్వశ్చన్ చెప్పాడు. 14 క్వశ్చన్ సిట్టింగ్ అరేంజ్మెంట్, ఇక్కడ 2-3 నిమిషాలు పోగొట్టాడంట. చేశాడు కానీ ఆ క్వశ్చన్ కూడా రాంగే. సో మిగతా అన్ని క్వశ్చన్స్ అన్ని బాగానే చేశాడు. సో ఇక్కడ అట్లాంటివి కొన్ని క్వశ్చన్స్ దగ్గర 2-3 నిమిషాలు ఆగిపోయాడు ఒకే క్వశ్చన్ దగ్గర, నేను ఇవి చేయగలుగుతానని. సో నేను ఆల్రెడీ మీకు గతంలోనే చెప్పాను, మీకు ఏదైనా క్వశ్చన్ కొద్దిగా టిపికల్ గా అనిపించినా అది సెకండ్ రౌండ్ లోనే మీరు దాని సంగతి చూడండి. ఫస్ట్ రౌండ్ లో అవసరం లేదు. ఫస్ట్ రౌండ్ లో నీకు వచ్చినాయి చెయ్యి. సో అలా ఫస్ట్ రౌండ్ లో నీకు యాక్యురసీగా వచ్చినాయి, ఈజీగా ఉన్నాయి మాత్రమే చేసుంటే అతనికి ఇప్పుడు ఇంకొక 7 మార్కులు ఎక్కువ వచ్చాయి. ఎలా అంటే చూడండి, అతను ఒకటో క్వశ్చన్ నుంచి 90 క్వశ్చన్ వరకు చేసుకుంటూ వచ్చాడు, టైం అయిపోయింది. ఇక్కడ చూడండి 90 క్వశ్చన్స్ వరకే అటెంప్ట్ చేశాడు, 3. ఆ తర్వాత అన్ని బ్లాంకే. అతనికి రాక కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అతనికి రాక కాదు, అన్నిటిని వదిలేశాడు. ఎందుకు చూడండి, ఇప్పుడు చూడండి, గణకోణానికి ఎస్ఐ యూనిట్ మనకి ఈజీగా తెలుసు. అదేంటి, మనకి రాడియనా, స్క్వేర్ రాడియనా అని ఉంటుంది. సో ఈజీగా అటువంటి క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తువుపై 6 న్యూటన్ల బలం ప్రయోగించాడంట, అయితే 2 మీటర్ల స్థానభ్రంశం చెందిందంట. అంతే జరిగిన పని, ఈ రెండింటి గుణిస్తే ఆన్సర్ వస్తుంది. 6×12 ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ చూడండి, ఒక రైలు వేగం 144 km/h అంట, టైం ఇచ్చాడు, దూరం కనుక్కోమన్నాడు. T=D/S ఫార్ములా. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం. ఇక్కడ చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్, రేఖా చిత్రాన్ని అధ్యయనం చేసి తుదుపరి క్వశ్చన్ కి సమాధానం చేయండి అన్నాడు. ఇచ్చిన సంవత్సరాల్లో సగటు లాభ శాతం ఎంత అన్నాడు, జస్ట్ లాభ శాతం. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా చేయలేకపోయాడు. చూడండి, దాదాపు 10 క్వశ్చన్స్ చేయలేడు. నేను ఇంకొక 2-3 క్వశ్చన్స్ కొన్ని వదిలేసినా కానీ చూడండి, ఇక్కడ ఎస్ఐ యూనిట్లలో 100 గ్రాముల విలువ ఎంత అన్నాడు.
బై 1000 వేస్తే ఆన్సర్ వస్తుంది. బై 1000 వేయడానికి ఎంత సమయం పడుతుందండి? మహా అయితే 2 సెకండ్లు. 0.1 కేజీ. ఇటువంటి క్వశ్చన్స్ అని కూడా సాల్వ్ చేయలేకపోయాడండి ఆ అబ్బాయి. సో దానికి కారణం ఏంటి? మొదట్లోనే స్టక్ అయిపోడు. సో నేను అందరికి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ 2 ట్రిక్స్ పాటిస్తే మీకు మిగతా వాళ్ళకంటే ఖచ్చితంగా ఒక 10 మార్కులు వస్తాయి. ఒకటి 45 సెకండ్స్ లో మీరు ప్రతి క్వశ్చన్ కి ప్రిపేర్ అవ్వడం నేర్చుకోవాలి. ఎగ్జామినేషన్ లో 2 రౌండ్స్ మెథడ్. ఫస్ట్ రౌండ్ లో నీకు తెలిసినవి మాత్రమే ఈజీగా ఉన్నాయి అటెంప్ట్ చేయాలి. సెకండ్ రౌండ్ లో ఏవైతే రివ్యూకి పెట్టుకుంటావో నీకు అక్కడ ఆల్రెడీ వంకాయ కలర్ లో మీకు కనబడతాయి. మీకు ఆల్రెడీ దానిపైన ఒక వీడియో చేశాను నేను, అది డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను మీకు. ఎవరైనా చేయకపోయి ఉంటే, చూడకపోయి ఉంటే ఆ వీడియో ఒకసారి చూడండి. అసలు ఎలా అటెంప్ట్ చేయాలి, 2 రౌండ్స్ మెథడ్ అంటే ఏంటి, ఆ మెథడ్ ని పాటించడం వల్ల మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా అతను దాదాపు ఒక 7 నుంచి 8 మార్కులు కోల్పోవడం జరిగిందండి. సో ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఇలా ఎంతో మంది స్టూడెంట్స్ ఉంటారు, చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, సరైన గైడెన్స్ లేకనా, చెప్పేవాళ్ళు లేకనా చాలా పోగొట్టుకుని ఉంటారు మార్క్స్. సో అటువంటి వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి, మీరు రైల్వేలో ఒక జాబ్ కొట్టాలి అనుకుంటే ఈ 2 మెథడ్స్ ఫాలో అవ్వండి. ఒక ఫస్ట్ మెథడ్ 45 సెకండ్స్. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే ప్రతి క్వశ్చన్ ని 45 సెకండ్లో పూర్తి చేస్తున్నారా లేదా చూడండి. ఒకవేళ ఆ క్వశ్చన్ కి 45 సెకండ్ల కంటే ఎక్కువ పడుతున్నట్లయితే మీరు దాంట్లో పర్ఫెక్ట్ కాదు. అటువంటి క్వశ్చన్ ఇంకా ప్రాక్టీస్ చేయండి 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 చేయండి. దాన్ని 45 సెకండ్ల లోపల వచ్చే వరకు మీరు అటువంటి క్వశ్చన్స్ ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సెకండ్ మెథడ్, ఎగ్జామినేషన్ రాసేటప్పుడు 2 రౌండ్ మెథడ్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దాని వల్ల కూడా మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. ఈ రెండింటిని ఫాలో అయ్యి సబ్జెక్ట్ ని బాగా చదువుకొని ఒక డిసిప్లిన్ గా కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తే మిమ్మల్ని జాబ్ కొట్టడానికి ఆపే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది. ఇది కూడా ఫ్రీ డెలివరీ. అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికితే దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 515 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్, ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళంగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటిని మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్టాటిక్ జీకే మొత్తం ఉంటుంది. నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి కూడా ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్టాటిక్ జీకే రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం. అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520, ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే
మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పీ వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 బుక్స్ అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 బుక్స్ తీసుకున్నా, 3 బుక్స్ తీసుకున్నా, అక్కడ 5 బుక్స్ తీసుకున్నా, 4 బుక్స్ తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకు పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి మీకు అవైలబిలిటీలో బట్టి.